వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎండ్బి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. సో ఏడాది పాలన పైన కాంగ్రెస్ పార్టీ సంబరాలు, బట్ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ప్రజలను గోసబెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ రైతులకి నిన్న చూసుకున్నట్టయితే బేడీలు వేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ కి అదొక బ్రాండ్ కూడా వచ్చేసింది అనుకోవచ్చు. మరి ఏడాది పాలన పైన రామరెడ్డి గారి మాటలు తెలుసుకుందాం. నమస్తే రామరెడ్డి గారు. నమస్కారం రాజు. కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది 6 నెలలు 8 నెలలు అన్నారు, సంవత్సరం కంప్లీట్ చేసుకుని ఎట్లా అనిపిస్తుంది అన్న? సంవత్సరంలో విజయాలు సాధించారు అనుకుంటున్నారు? సంవత్సరంలో బ్రహ్మాండమైన అంటే ఒక ప్లానింగ్ అయితే చేసుకోగలుగుతున్నాం. ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల పాలు చేసి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేసీఆర్ వచ్చుంటే ఈ పార్టీకి మరో ఏమంటారు అది శ్రీలంక అవుతుండే తెలంగాణ రాష్ట్రం. ఆ పరిస్థితి ఉండే. కేసీఆర్ ను కూడా రాళ్లతో కొట్టి ఈ రాష్ట్రం నుంచి ఎంబడివాడు పంపిద్దరు ఉన్నాయని గుంజుకొని జనాలు ఆ పరిస్థితి తెచ్చిపెట్టాడు. ఓకే. అండ్ మీరు వచ్చిన తర్వాత 1 లక్ష కోట్లు అప్పు చేసింది కదా, వాళ్ళేమో 7.5 లక్షల కోట్లు అని మీరు అంటున్నారు. మీరు కూడా వచ్చే ఏడాదిలో దాదాపు 90,000 కోట్లు అప్పు చేసింది. మరి దాన్ని ఏమంటారు? 90,000 కోట్లు అప్పు చేసినా ఉన్నదాన్ని ముందు సరిపెట్టాలంటే ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోరాజు, ఇవ్వాల్సిన ఏమో 4 ఏళ్ల దాకా ఉద్దరులు పెట్టిండు. ఓకే. రావాల్సిన ఏమో 1 ఇయర్ దాకా వచ్చేటివి కూడా తీసుకున్నాడు. కనీసం దీన్ని బ్యాలెన్స్ చేయటానికి ముందైతే నడవాలి కదా, లేకపోతే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఉండదు కదా. అట్లా నడపకపోతే ప్రజలు అర్థం చేసుకునే కేసీఆర్ ను బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు వాళ్ళు 7,000 కోట్లు అప్పు చేసిన అన్నదానికి కాళేశ్వరం ప్రాజెక్టు చూపించచ్చు, సెక్రటరియట్ చూపించచ్చు, తర్వాత దళిత బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధువులు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 20 పేర్లు అనేది చదవచ్చు. సో మీరు 90,000 కోట్లు వచ్చి సంవత్సరం కాలేదు, సో ఎంతసేపటికి కేసీఆర్ అప్పులు చేసిండు మేము తీరుస్తున్నాం అని చెప్పేసి అంటాడు. ఒక ప్రాజెక్టు ముహూర్తం పెట్టింది లేదు, ఒక దానికి శంకుస్థాపన చేసింది లేదు. ఏం సార్ అంటే సంవత్సరం లోపల మరి మీరు ఏం సాధించినట్టు? ఇప్పుడు ముందు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలా, నడిపియాలి. చెప్తున్నా కదా, 1 ఇయర్ దాకా రావాల్సినవి వసూలు చేసుకునే 4 సంవత్సరాలు ఉద్దరులు పెట్టాయి ఇక్కడ. అంటే మొత్తం 5 సంవత్సరాల డ్యామేజ్ చేసి పెట్టిండి 7 లక్షల కోట్లు కాకుండా. ముందు ఒక్కసారి అయితే స్ట్రీమ్ లైన్ చేసుకున్నాక మీరు ఇంకొక 1 ఇయర్లో చూడండి, తెలంగాణ మొత్తం గాడిలో పడుతుంది, బ్రహ్మాండంగా పాలన జరుగుతుంది. మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కంప్లీట్గా కవర్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తిగా నడుపుతారు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన కాడికి ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఏమన్నా పనులు ఆపుతున్నామా? హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ మొన్న 5,000 కోట్లు హైదరాబాద్లో ఫౌండేషన్ స్టోరేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి అభివృద్ధి చేయడానికి. రైతులకు 20,000 కోట్లు ఇచ్చారు. ఆయన 7 సంవత్సరాలల్లో 70,000 కోట్లు ఇచ్చిందని చెప్తున్నాడు. ఓకే, మేము ఈ ఒక్క సంవత్సరంలోనే 50,000 కోట్లు రైతులకు అన్ని ఏదన్నా కానీ 54,000 కోట్లు ఇవ్వడం జరిగింది కదా. దానికి మరి ఆయన చేసిన దానికి మాకు ఎంత తేడా ఉందో ఒక్కసారి చూడు. ఇప్పుడు మిషన్ భగీరథ అన్నాడు, గతంలో వాటర్ తాగలేదా? ఏ ఊర్లో నువ్వు ఊర్లోనే ఉంటావు కదా, అప్పుడు నల్ల నీళ్లు లేకుండానా? లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సప్లై అయితే ఉండే కదా పర్ఫెక్ట్ గానే. దానికి 1 లక్ష కోట్లు పెట్టి ఏం చేసిండు? దోసుక తిన్నారు. ఆడ పైప్ లోన్ దగ్గర దోసుకు తిన్నారు, ఇక్కడ కాంట్రాక్టర్ల దగ్గర కాంట్రాక్ట్ ఇస్తేప్పుడు దోసుక తిన్నారు, మళ్ళీ బిల్లు ఇస్తేప్పుడు కూడా వాళ్ళ కుటుంబం ఏజెంట్ల లాగా చుట్టూ సెక్రటరీ పంట తిరుగుతుండ్రు. ఎవరికి బిల్లు రావాలి, ఎంత కమిషన్లో మాట్లాడుకోవాలి, ఎట్లా పేమెంట్లు ఇప్పియాలి, ఆ పరిస్థితి రాష్ట్రం దాపరించింది. ఆయనేమో మంచిగా పెగ్గు మీద పెగ్గు 2 పెగ్గులు వేసి ఫామ్ హౌస్ లో వండుకుంటుండే. మా ముఖ్యమంత్రి గారు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తున్నాడు. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఒక మిస్యూజ్ జరగకుండా, ఎవడన్నా తప్పు చేస్తే ఎంబటే యాక్షన్ ఉంటుంది. ఆ భయం అయితే పెట్టిండు కదా. ఓకే, నేను కూడా వస్తా పాయింట్. మీరు మొన్న రీసెంట్ గా గురుకుల పిల్లలు
అంటే ఫుడ్ పాయిజన్ అయింది సార్. అక్కడ సంబంధించి ఒక అధికారిని సస్పెండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ వేరే దగ్గర అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మీరు అన్నట్టు మిషన్ భగీరథ నీళ్లు అన్నారు. సో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక వీడియోనే ఉంది, మా నాన్న చనిపోతే మాకు నీళ్ళు కూడా లేదు చల్లుకోవడానికి, బట్ ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి అని చెప్పేసి చాలా తండాల ప్రాంతాలలో కిలో 2 కిలోల మీటర్లు నడిచి వాటర్ పట్టేశారు. ఇప్పుడైతే ప్రతి తండాలలో ఆల్మోస్ట్ వచ్చింది మిషన్ భగీరథ వల్ల. అట్లీస్ట్ ఆయన ఏదో దోచుకున్నాడో గానీ జనాలు అంటున్న మాట ఏంటంటే కేసీఆర్ రూపాయి తిన్నా మాకు చారణ పెట్టిండు. సో ఇక్కడ రూపాయి దోచుకొని 10 పైసలు కాదు కదా 1 పైసా పెడతలేరని ఈవెన్ మా సర్వే రిపోర్ట్ లో ఉన్న మాట సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అల్లూర్ల బోరేస్ నీళ్లు అనేది వాస్తవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊర్లో మిషన్ భగీరథ వల్ల నీళ్ళు భగీరథలో ఇప్పటికి కూడా ఆ రోజు ఏదైతే 70-80% ఉండో 20% లేకుండే, ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ దాకా ఎందుకు పోతున్నాం? మా మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, ఎన్నో కాలనీలలో ఇవాళ దాకా కూడా నీళ్లు లేని కాలనీలు ఉన్నాయి. మేము వచ్చినాక ఇప్పుడు మాక్సిమం కవర్ చేస్తున్నాం. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చినాక ఇలా 1000 కోట్ల భూములు అమ్ముకున్నారు. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ చుట్టూన్న భూములు నేను అప్పే కాకుండా ఇంకోటి ఇది అవన్నీ అమ్ముకొని మాకు ఒక 30% అమ్మిన దాంట్లో పేమెంట్ డెవలప్మెంట్ కొరకు ఇవ్వమని అడిగినాం. ఇవ్వమని అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వలేదు, కనీసం ఒక లెటర్ ఇవ్వలేదు. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చినాక నేను మా ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఒక 100 కోట్ల రూపాయలు ఒక్క తుర్కయంజల్ మున్సిపాలిటీకి ఫండింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని వర్కులు జరుగుతున్నాయి. ఏం జరుగుతలేవని ఎందుకు అనుకుంటున్నావు? ఎన్ని వర్కులు జరుగుతున్నాయి అనుకున్నావు? ఇప్పుడు ఏడు అవసరం. ఇప్పుడు మొన్న 1000 కోట్లు పెట్టి బాపన్ వెల్లంల ప్రాజెక్టు ఒక 2000 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యేది. 10 సంవత్సరాల నుంచి ఆ 2000 కోట్లు పెట్టకుండా 150,000 కోట్లు పెట్టి ఆ 150,000 కోట్లను ఎందుకన్నా వనికిచ్చిందా ఇప్పుడు ఆ ప్రాజెక్టు? ఆ 150,000 కోట్లు ఫోటోలు కూడా దిగింది కదా సార్ వెళ్ళి. ఎవరు? రేవంత్ రెడ్డి గారి కోకోకోలా బాటిల్ తీసుకొని మరి ఫోటోలు దిగింది. ఆ కాళేశ్వరం నీళ్ళు వాడుకునే కదా కోకోకోలా కంపెనీ నడుస్తుంది. లేకపోతే నీళ్లు లేకుండానా? కోకోకోలా బంద్ ఉండేనా? వచ్చినాకనే తాళాలు తీసి కేసీఆర్ చాలు చేసిండా కోకోకోలా కంపెనీ? అప్పుడు కూడా నడిచినాయి కదా. అట్లా ఎట్లయితే మీరు ఒక్కటి చూడు, ఈ దేశంలోనే ఇంత దోపిడీ ఏ రాష్ట్రంలో జరగలే. ఈ దోపిడీ చేసినందుకే మొత్తం ఇండియాకి మొత్తం ఎలక్షన్ ఫండింగ్ పెడతాను, నేషనల్ లెవెల్లో పార్టీ పెడతా, ఇండియాకి మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీలకు నేనే ఫండింగ్ చేస్తాను, నన్ను ప్రైమ్ మినిస్టర్ ఏమని అడిగిండు. ఇలా ఒక్క ఎంపీ లేకుండా 0 అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో అంటే మీరు నెక్స్ట్ ఇయర్ అన్నా సరే గాడిలో పెట్టే అవకాశాలు ఉందో సార్? ఇప్పుడు అంతా మీరు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అన్నారు. నెక్స్ట్ ఇయర్ వరకైనా సరే తెలంగాణ మళ్ళీ? నెక్స్ట్ ఇయర్ కాదు, ఇప్పుడే గాడిలో పెట్టిండు బ్రహ్మాండంగా. అన్ని సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. లోకల్ బాడీస్ కంటే వాల్యూ ఇచ్చేస్తాడు. ఇదివరకు లోకల్ బాడీస్ మొత్తం నిర్వీర్యం చేసి సర్పంచ్లతోటి కత్తి పీకల మీద పెట్టినట్టు వాళ్ళతోటి డబ్బులు లేకుండా పనులు చేయించి వాళ్ళు బంగారం అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని కట్టే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు ఈ 60-70 ఏళ్ళ చరిత్రలో ఎవడన్నా ఏ సర్పంచ్ తోటన్నా అట్లా పనులు చేయించిందా అని మీరు ఆలోచన చేయండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే నువ్వు శాంక్షన్ ఇయ్యి, వాళ్ళ దగ్గర ఉండి పని చేయిస్తారు, ఎగ్జిక్యూషన్ చేస్తారు. కానీ ఆ పని చేయలే. మళ్ళీ సిగ్గు లేకుండా సర్పంచులు మొన్న మాకు డబ్బులు వస్తలే అని అడిగితే వాళ్ళకి పోయి వీళ్ళు పోయి సపోర్ట్ గా కూర్చుంటారు. ఎంత అన్యాయం! దొంగనే దొంగ అని వాడే మళ్ళా దొంగ అనే పరిస్థితి తెచ్చుకుంటుంటే సో ఇప్పుడు నుంచి డెవలప్ అవుతుంది అంట. డెఫినెట్ గా నువ్వు ఇంకొక అంటే చూడు, ఒక్కటి ఏదైనా మనం ఒక కుటుంబం ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారితే కనీసం 2-3 నెలలు పడుతుంది సెట్ కావటానికి. అలాంటిది ప్రభుత్వాన్ని అన్ని గాడిలో పెట్టి బ్రహ్మాండమైన ప్లానింగ్ చేసుకొని ఎడ్యుకేషన్ గురించి కానీ ఎవరన్నా ఇవాళ 40% పిల్లలకు వాళ్ళ ఫుడ్ మీద పెంచారు. ఎన్నడన్నా 1 రూపాయి పెంచినరా? దేని కొరకు? ఎడ్యుకేషన్ గురించి కానీ విద్యా వైద్యం గురించి బ్రహ్మాండమైన ప్లానింగ్ చేసుకున్నాం మా ప్రభుత్వం వచ్చినాక. మీరు చూడండి, ఇంకొక 6 నెలల్లో అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తుంది? పేదలకి వస్తుంది కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 లక్షలు ఉంటే అదే 2 లక్షలు మొన్నటి వరకు ఉండే. ఇవాళ 10 లక్షలు చేశారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు.
కేసీఆర్ కు మేము అప్పట్లో కూడా పదే పదే మొత్తుకుంటున్నాం. మన కరోనా టైంలో ఒకవేళ ఇది చేసినుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బంది పడకపోదురు కదా. కరోనా తోటి చనిపోయిన వాళ్ళు లక్షల రూపాయలు అప్పులు చేసి చనిపోవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమైంది మనం ఒకసారి ఆలోచించుకో. ఓకే, అండ్ మీరు చెప్తున్న ప్రకారము ఈవెన్ మేము రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ టైంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. 6 గ్యారెంటీలు 100 రోజులు ఎట్లా కంప్లీట్ చేశారని. మీరు కూడా రేవంత్ రెడ్డి గారితో తిరిగి వారిలాగా మీరు కూడా అబద్ధాలు చెప్తున్నారా అర్థమైతలే, లేకపోతే నిజంగా ఫ్యూచర్ ఉంటుందా అనేది అర్థమైతలే. ఇప్పటి వరకు మహాలక్ష్మి అన్నారు, ఒక ఫ్రీ బస్సు తప్ప 500 సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు సగం ఇళ్లలోకి వస్తున్నాయి, సగం ఇళ్లలో ఇంకా ప్రాబ్లమ్స్ అయితేనే ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే రైతు బంధు, రైతు భరోసా సంవత్సరమే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా పథకం కింద వెయ్యలేదు. సో దాదాపుగా 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు ఎన్నో సందర్భాలు అన్నారు. తీరా చూస్తే 20 కోట్ల వరకు మాత్రమే ఇప్పటి వరకు అయినా ముచ్చట. సో ఏ పథకం 6 గ్యారెంటీలో ఏది పర్ఫెక్ట్ చేసిండ్రు? ఇంకా మా తర్వాత యూత్ డిక్లరేషన్ సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు ఎంతమందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి అంటే స్కాలర్షిప్లు రాక కూడా చాలా స్కూళ్ళు కాలేజీలు కూడా అస్తవ్యస్తమైనాయి సార్. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 తీసాను తప్పులు. ఇప్పుడు రాజు 6 గ్యారంటీలలో మీరు అడగటానికి ఏముంది, మస్తుగా నెగిటివ్. ఇప్పుడు వాళ్ళు రోజు ఎన్ని అబద్ధాలు ఆడుకుంటా తిరుగుతున్నారు. నవ్వొస్తుంది వాళ్ళ స్పీచ్ వింటుంటే, వాళ్ళ ధర్నాలు చేస్తుంటే. ఇప్పుడు 6 గ్యారంటీలలో ఫస్ట్ డేనే అంటే నెక్స్ట్ డే అనుకో, ఫస్ట్ డే అంటే నెక్స్ట్ డే సార్ ఫ్రీ బస్ ఉందా? అదే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా? ఒప్పుకోవాల్సింది, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఓకే, 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఓకేనా? ఓకే 200 యూనిట్ పవర్ ఓకేనా? సగం మంది కొన్ని ప్రాబ్లమ్ మంది కంటే ఇప్పుడు అప్లై చేసుకోకపోతే ఎవ్వరు ఇప్పుడు ఎక్కడన్నా ఆఫీసర్ దగ్గర పోయి గవర్నమెంట్ వద్దన్నదనో లేకపోతే వాళ్ళు చేసుకోవాలి కదా. ఎవరన్నా అప్లై చేసుకునడంలో డిలే అయితే తప్ప అది 100% సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ 100% సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రైతు బంధు కూడా 2 సార్లకు ఒకసారి వేసారు, అది గతసారి రైతు గత ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినది, మీరు జనవరిలో వేసిండ్రు. అంటే ఎన్నికల కోడ్ మేము వచ్చినాక వేసిందంటే మేము వచ్చినట్ట లేకపోతే వాళ్ళు ఇచ్చినట్ట? ఓకే, వాళ్ళలాగా అప్పులు ఇంకో ఏడాది ముందు దాకా ఉన్నాయన్ని దోసుక తిన్న, లేకపోతే 6 నెలలు ఇద్దరు అట్లా కాదు కదా. మేము వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చినామని నియామక పత్రం ఖాతాలు ఎట్లా చేస్తారు? మరి ఎందుకు సంది గారి పనులతో మీరా 10 ఏళ్ల సంది ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? ఇవాళ మేము వచ్చినాక ఏదో ఎలక్షన్ ఉంది కదా అని నోటిఫికేషన్లు ఇచ్చి పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. అదృష్టం బ్రహ్మాండంగా ఎవరిది ఎంప్లాయీస్ ది యూత్ అదృష్టం కొద్దీ మన గవర్నమెంట్ వచ్చి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళు ఇచ్చింది కాదు, వాళ్ళు ఇయ్యలేకనే కదా. ఎవడడిగిండు 58 ఇయర్స్ ఉన్నది 61 ఇయర్స్ చేయమని? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎవరు చేయమన్నాడు? 58 సంవత్సరం 61 సంవత్సరం ఎందుకు చేసిండు? కనీసం వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇవ్వలేక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక 3 సంవత్సరాలు పెంచిండు. ఇప్పుడు అవి మా మీదనే పడుతున్నాయిగా. అది కూడా కేసీఆర్ మరి ఆయన 61 సంవత్సరం పెంచితే మీరు ఇస్తున్నారని అంటవా? ఏం ఎట్లా చెప్తావు రాజు? సో మొత్తం నువ్వు క్లియర్ మీద సబ్జెక్ట్ మీద నువ్వు ఎట్లాగో నువ్వు మీడియా నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా చేస్తా. కానీ నువ్వు అడిగేది కూడా నువ్వు ఒకసారి చేసింది 12,000 ఉద్యోగాలు. మాట నేను చెప్తా, లెక్కలతో సహా 55,142 ఉద్యోగాలు ఇచ్చినామని ఏ డిపార్ట్మెంట్లలో ఏం కావాలో నేను నా దగ్గర ఉంది, లెక్క పంపిస్తా. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఇచ్చినాము? మహేందర్ రెడ్డి గారు మీరు నియమించిన టీజీపీఎస్ చైర్మన్ కదా సార్, వారు దిగిపోతూ ఇప్పటి వరకు ఫిల్అప్ చేసింది 12,000 ఉద్యోగాలు అని చెప్పి చాలా క్లారిటీ పేపర్లలో వచ్చినాయి. నేను మా గవర్నమెంట్ వచ్చినాక 3 టీజీపీఎస్ చైర్మన్లు అయ్యారు. ఆయన పీరియడ్ అది ఇచ్చింటాడు. ఓకే, ఆయన మొత్తం ఒక్కటే బాధ్యుడు కాదు కదా. ఇప్పుడు 55,000 ఇచ్చింది అయితే మా పీరియడ్
ఎప్పుడు ఇచ్చిన సీఎం గారు మీటింగ్ పెట్టి ఓపెన్ గా పబ్లిక్ నియమంగా ఇస్తున్నారు కదా, పత్రాలు ఇచ్చింది అంతే. నియామకం మరి ఇంకేమి ఇస్తారు ఉద్యోగాలకు? ఉద్యోగాలు అంటే మీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఎంత వేసిండ్రో, ఎంత ఫిల్అప్ చేసిండ్రో, ఎన్ని ఉద్యోగాలు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళు నోటిఫికేషన్ లేకపోతే ఇంకోటి కాదు, వాళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చిర్రా 10 ఏళ్ల సంది ఏం చేసిర్రు? ఎలక్షన్ ముంగట ఓట్లు దండుకుందాం, ఇంకొకసారి యువతను మోసం చేద్దామని మళ్ళా ఏదో ఒక కేసు పెట్టి ఇది చేస్తుండే కదా. ఎందుకు ఎన్ని చూడలే మనం ఈ 10 ఏళ్ళు అట్లనే టైం పాస్ చేసిండు కదా. అనుకుంటావా దానికి? ఓకే, 10 ఏళ్ళు టైం పాస్ చేసిన దానికి ఈ 55,000 ఉద్యోగాలు ఇచ్చే ఇన్ని 6 గ్యారంటీలలో ఇన్ని సక్సెస్ఫుల్ గా చేస్తే ఇంకా చేయలేదని ఎట్లా అంటారు? అండ్ మరి ఇప్పుడు ఏంటి సార్, తెలంగాణ అస్తిత్వం ఎందుకు పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం సార్? ఆల్రెడీ తెలంగాణ తల్లి బాగానే ఉండే కదా, దాన్ని మళ్ళీ రూపుమాపలు మార్చి అవన్నీ ఎందుకు ఇంత షో చేస్తున్నట్టు? ఇవన్నీ పాలన పైన వ్యతిరేకత రావద్దు, ప్రజలు ఎవరు అడగద్దని టాపిక్ డైవర్షన్. తెలంగాణ తల్లిని పెట్టిండా, కేసీఆర్ బిడ్డని పెట్టిండా? మరి ఈ తల్లి పైన కూడా నేను చెప్తాను, మేము పెట్టింది ఇప్పుడు పెట్టింది కాదు, 2007లో వరంగల్లో డేటు శిలాఫలకం అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, పంపిస్తా. అప్పుడు తెలంగాణ తల్లి ఒరిజినల్ గా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఉద్యమకారులు వాళ్ళు కదా, ఈ 30 ఏళ్ల సంది వాళ్ళు తెలంగాణ గురించి కొట్లాడుతున్నాడు. వాళ్ళ కొట్లాటను చూసి ఈయన పోయి ముంగట నిలబడి నేనేదో తెలంగాణ తెచ్చినంటే ఈయన తోటి ఎక్కడైతుండే తెలంగాణ తేవడం సాధ్యమా రాజు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లేకుండా ఒప్పుకోగలదు, కేసీఆర్ ఒప్పుకున్నాడు కదా. మరి నేను తెలంగాణ తెచ్చినంటే సిగ్గు లేకుండా అడుగుతున్నట్టే కదా ఆయన. ఓకే, సో మార్చాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మన ఇంట్లో తయారు చేస్తామండి. తెలంగాణ తల్లి ఏపీ ఉన్నప్పుడు ఉన్నదే యాస్టీస్ గా కంటిన్యూ చేద్దాం అనుకోరు. అది కాదు, వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉంది. మన తెలంగాణ తల్లి మన తల్లి లాగా ఉండాలి. మన ప్రాంతంలో ఉండే వాళ్ళు లేడీస్ అయితే తల్లులు ఉన్నారో ఆ పద్ధతిలో ఉండాలనేది 2006-7లో పెట్టింది. కొద్దిగా మార్పులు చేర్పులు, ఏం ఎక్కువ కాదు, 1-2% మార్పులు చేర్పులు ఎక్కువ జరగలే. ఇంకంతకంటే ఏం కావాలి? వీళ్ళనోడు ఏడబెట్టిన తెలంగాణ తల్లిని లెక్క పెట్టలే, ఉద్యమకారులను లెక్క పెట్టలే, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళను లెక్క పెట్టలే. ఇంతమందిని మోసం చేసినట్టు నేను తెలంగాణ గురించి చేసిన, నేనేదో ఉద్ధరించిన అని చెప్పుకుంటేందుకు వాళ్ళకే అర్థం ఉండాలి కదా. సో ఇది బతుకమ్మని ఎందుకు తీసినట్టు? బతుకమ్మనన్నా చెప్పొచ్చు కదా. ఈవెన్ మీ ఎమ్మెల్యేలు కూడా బతుకమ్మ అంటే అగ్రకులాలు ఇంతకుముందు వాడుతుండే, జస్ట్ వరంగల్ అక్కడ ఇక్కడ అంటే ఆటలు ఆడేటోళ్ళు అని చెప్పేసి అంత పచ్చిగా మీడియం. ఇప్పుడు మన తెలంగాణ పువ్వు తంగడి పువ్వు, అదేం మార్చలే కదా. తంగడి లేదు అసలు, మీ కొత్త తెలంగాణ తల్లిలో లేదు. తెలంగాణ తల్లితో సంబంధం లేదు. తెలంగాణ పువ్వు రికార్డు గా చేసిండ్రు, అవి ఏ ఉన్నాయి. ఈయన ఎన్నడన్నా తెలంగాణ తల్లికి ఇది ఉంటదని ఎవరికన్నా చెప్పిండా? లేదు. ఏడ తెలంగాణ తల్లి మీద ప్రేమ కాదు. కేసీఆర్ చనిపోతాడేమో ఈ మంచి మంచి సెంటర్లన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు, తెలంగాణ తల్లికి పెడుతున్నాం అని చెప్పి కేసీఆర్ విగ్రహాలు పెడదాం అనుకున్నాడు. అది అంతకంటే ఏం లేదు ఆయన ఆలోచన. కేసీఆర్ కంటే స్వార్థపరుడు రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఇవ్వలేరు. అందుకే జనాలు చూసారు 10 సంవత్సరాలు. ఆయన చేసింది ఏం లేదు, తెలంగాణ గురించి చేసింది ఏం లేదు, తెలంగాణకి ఒరగబెట్టింది ఏం లేదు. ఆయన ఉద్యమకారులంతా తెలంగాణ సబ్బండ వర్ణాలు మొత్తం సకల జనులు సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఒక కేసీఆర్ తెచ్చుకున్నాడా? ఆయన 12 మంది ఎంపీలు మా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ లో మా పార్టీలో ఉండి ఎవ్వరికి భయపడకుండా కొట్లాడి తెచ్చుకున్నారు. అది కేసీఆర్ తోటి అయ్యిందా? అయ్యింది. ఈడ ఉద్యమం చేసింది కేసీఆర్ ఒక్కడు చేసిండా? సకల జనులు చేసిరా? ముంచేసిండు. ఆ టైంలో నేను కూడా ఒక ఆర్గనైజేషన్ లో నేను కూడా చేసిన. మరి అది ఎందుకు చెప్తలేవు? లేదు, నేను ఆ విషయంలో కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది అనలేదు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? బతుకమ్మ అనేది మన బతుకమ్మ ఎత్తిన ఫోటోలు ఉన్నాయి సార్ నా దగ్గర. రాజు, బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా చేస్తున్నాం బతుకమ్మనే. ఓకే, బతుకమ్మకు తెలుగు తల్లి విగ్రహానికి ఏం సంబంధం ఉంటది? అదే ఉంటది, తెలుగు తల్లి విగ్రహం తెలుగు తల్లి ఉంటది. దాంట్లో డౌట్ ఏముంటది? మొత్తం తీసేస్తున్నాం ఉండాలి. మా ముందు 2000 నుంచి కూడా 25 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ ప్రజలు ఏది కోరుకుర్రో ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. అందరితో డిస్కస్ చేసి
అసెంబ్లీలో డిస్కస్ చేసినాకనే ఫైనల్ చేసిండ్రు కదా, చట్టబద్ధత తెచ్చిండ్రు కదా, సరే. ఇంకా అంతకంటే ఏం కావాలి? అంటే మన ఇంట్లో ఆడవాళ్ళని మనం నిండుగా చూడాలి. ముందుగానే ఉంది. ఇప్పుడు యావరేజ్ చూడాలి. ఇప్పుడు ఒక్క ఇంట్లో ఏదో కేసీఆర్ దోసుకున్న డబ్బులు పెట్టి కవిత సొమ్ములు వేసుకోగానే అదే ఫోటో పెట్టాలని ఉందా? ఓకే. కామన్ వ్యక్తి ఎట్లున్నాడు, తెలంగాణ మెజార్టీ తల్లులు ఎట్లున్నారు, అది ముఖ్యం కదా మనకి. ఓకే. మనం ఏమి ఇబ్బంది జరిగింది, ఏం ప్రాబ్లం ఉంది తెలంగాణ తల్లిలో? సమస్య లేదు. బ్రహ్మాండంగా అన్ని ప్లానింగ్ ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటాడు. ఒక్కటి గుర్తుంచుకో. ఓకే. అందరిని అడుగుతాడు, అందరిని ఒక వారం రోజులు డిస్కషన్ పెడతాడు ఏమన్నా చేద్దాం అనుకుంటే. ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడు. ఖచ్చితంగా అందరి అభిప్రాయం మేరకు ఉండాలనే ఆలోచన చేస్తాడు. ఇలా బీజేపీ వాళ్ళు మాకు వ్యతిరేక పార్టీ కదా, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహం బాగలేకపోతే వాళ్ళు కూడా మాట్లాడుతారు, వాళ్ళు కూడా మారుస్తామంటున్నారు కదా సార్. ఏం అధికారంలోకి వచ్చిన లేదు. మొన్న అసెంబ్లీలో చూడు, 2 అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అందరు వాళ్ళు కూడా డిస్కషన్ లో పాల్గొన్నారు కదా. వాళ్ళు ఖచ్చితంగా చెప్పిండ్రు బాగుంది. ఇంకేదన్నా చిన్న చిన్న ఏదన్నా ఉంటే మార్పులు చేర్పులు అడిగితే అడిగి ఉండొచ్చు, సహజం అది. ఇంకా 100% అయితే ఎవరు యాక్సెప్ట్ చేయాలి. 90% అయితే ఒప్పుకున్నట్టే కదా. తొలగిస్తామంటున్నారు కదా. మరి వాళ్ళు వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? ఇంకా మళ్ళా ఇంకా రాదు తొలగియటానికి రాదు. టీఆర్ఎస్ అనేది మర్చిపోయిందా? లేదు, ఇంకా కనుమరుగు అయితే లేదు. ఇంకా లేదో లోకల్ బాడీల దాకా ఆఖరి ప్రయత్నం దింపుడు గల్ల ఆశ అంటారు కదా, ఆశలు ఉన్నారు. మళ్ళీ చాలా కాన్ఫిడెన్స్ గా నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తామంటున్నారు. అట్లా అనకపోతే ఉన్నోడు ఓడు అలా ఎంబడి ఖాళీ అయిపోతుందని భయంతో ఆ మాత్రం అని అంటురేమో కానీ మళ్ళా ఇక బీఆర్ఎస్ అనేది మర్చిపోవాల్సిందే. రాష్ట్రం జనాలు ఇంకా మీకు సపోర్ట్ చేస్తా. ఈ 1 year పాలన పైన వ్యతిరేకంగా ఉన్నారు సార్. నా దగ్గర ఒక సర్వే ఉంది, చూపిమంటారు. కేసీఆర్ రావాలంటారు, నా దగ్గర సీఎం అయితే బాగుంది అంటుంది. నా దగ్గర కూడా ఉన్నాయి. 75% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలన బ్రహ్మాండంగా ఉందని సర్వే ఉంది. నేను చూపియనా? ఓకే. నా ఫోన్ లో ఉంది, నీకు పంపిస్తా, కావాలంటే ప్లే చేసుకో. సో రేవంత్ రెడ్డి గారికి అయితే 75% రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అంటున్నారు. ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఉంటది, తగ్గకుండా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మూసి చేస్తున్నాం. మా మూసిలో ఇంకా నేను వేరే దానికి పోను. మా ఎల్బీ నగర్ విషయానికి వస్తే, ఎల్బీ నగర్ లో 3 డివిజన్లు వస్తాయి మూసి బట్టి. 500 కుటుంబాలు రివర్ బెడ్ లో ఉన్నారు. 500 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అందులో 90% బ్రహ్మాండంగా సంతోషంగా మాకే చెప్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది, మేము ఆడ మూసిలో ఉండాలని తీసుకొచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్ లో పెట్టిండ్రు. ఇంకో 10% ప్రాబ్లం ఉంది. ఆ 10% ప్రాబ్లం కి వీళ్ళు ఆ మొత్తం ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మూసికాడలు వల్లి పెడితే ఒక 1 రోజులు అటు ఉన్నప్పుడు నడిచిపోయింది. ఈలోడు చెప్తున్నాడు వచ్చి. కానీ ఈ 500 కుటుంబాలకు ప్రాబ్లం జరిగితే 500 ఇంటూ 4 వేసుకునే 2000 మంది ఇబ్బంది పడ్డారు. ఇలా మా 3 డివిజన్లలో కలిపి 2 లక్షల మంది సంతోషపడుతున్నారు. ఇది ముఖ్యమా? 2000 మంది అంటే వాళ్ళు కూడా ఇబ్బంది లేదు, కానీ మంచిగా జరుగుతుందని చెప్పేవాళ్ళు 2 లక్షల మంది. సార్ మరి కొన్ని వీడియోలలో మీరు కూడా చూసే ఉంటారు, శాపనార్థాలు పెట్టడాలు, అవి పెట్టడాలు. నీకు కావాలా? అవన్నీ మాట్లాడుకుంటే రాజు, నువ్వు పోయి ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకో, నువ్వు ఏం చేస్తారు నీకు తెలియదా? తెలుసా? లేదు యూట్యూబ్ లో ఎవరన్నా మెయిన్ ఛానళ్ళల్లా ఏ ఒక్క ఛానల్లనన్నా శాపనార్థాలు పెడుతురానో, మూసి బాగలేదనో, పోనీ ఇవన్నీ వద్దు. బీజేపీ పార్టీ మూసి బాగలేదంటుండ్రా, టిఆర్ఎస్ అంటుండ్రా, కావాలంటారు, వీళ్ళని జరపద్దు అంటారు. దానికే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు రండి, అసెంబ్లీ వేదిక ఉంది, అసెంబ్లీ వేదికగా మీ ప్రపోజల్ ఏమన్నా ఉంటే ఇవ్వండి, నేను కూడా ఆలోచిస్తా. పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఏమన్నా చేద్దామనే ఆలోచనే ఉంది నాకు కూడా. నేను వాళ్ళకు ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదని చెప్పిండు. మీడియా సమక్షంలో నేను చెప్పిండు కదా ఈ వర్డ్స్ అయితే.
హైటెక్ సిటీలో ప్లాట్లు కావాలన్నా ఇస్తందుకు నాకేం అభ్యంతరం లేదు. పేద ప్రజలను నేను ఆదుకోవడమే నా ముఖ్యం. నేను మూసి వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు, అది బాగు చేద్దామని చూస్తున్నా తప్ప ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదని చెప్పాడు. మరి వాళ్ళు వచ్చి గీడ కాదు గాడ ఇద్దామని ఏదన్నా ప్రపోజల్ చెప్పాలి కదా. ఆ విషయంలో సార్ మనం చూసుకున్నట్టయితే మూసి కావచ్చు, హైడ్రా కావచ్చు, తర్వాత ఏది మన లఘుచేర్ల భూముల ఇష్యూ కావచ్చు, సో తర్వాత అక్కడ నిర్మల్లో కూడా ఒక ఇష్యూ జరగడం అనేది జరిగింది. ప్రతి ఒక్కటి ఈ మూసి హైడ్రా తప్పించి ఈ రెండు కూడా రివర్స్ అంటే వాపస్ తీసుకున్నారు. సో అది ప్రజలను ఇబ్బంది పెట్టినట్టే కదా. నేను బేడీలు వేసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితి, మీరేమో గతంలో రైతులకు బేడీలు వేసినటువంటి కేసీఆర్ అని పెద్ద ఎత్తున చేసిండ్రు, మరి ఇప్పుడు మీరు చేస్తుంది అదే. సో మేము చెయ్యలేదు, ఎంబటే ఎంక్వైరీ జరిగింది, సాయంత్రం వరకు చేసిన వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఒక పాలన పరంగా అంతకంటే ముఖ్యమంత్రిని ఏం చేయమంటావు నువ్వు ఫస్ట్ నాకు చెప్పు. ఓకే, ఎందుకంటే కనీసం నువ్వు సాటిస్ఫై అయితే ఇంకా 10 మందినైనా చెప్తావేమో. ఇప్పుడు ఆయన మార్నింగ్ అందరికంటే ముందు రెస్పాండ్ అయ్యింది మా ముఖ్యమంత్రి గారు. ఓకే, తెలియగానే అట్లెట్లా చేస్తారని ఎంబట ఎంక్వైరీ చేసిండు, సాయంత్రం కల్లా ఎంక్వైరీ అయింది, రాత్రి 10 గంటల కల్లా సస్పెండ్ అయ్యిండు. ఓకే, అది ముఖ్యమంత్రి తప్ప ఎవరన్నా చేసిన అధికారి తప్ప. సో మళ్ళీ పునరుద్ధం కాకుండా ఉంటే చాలా మాట ఇట్లా అంటే తప్పు పనిష్మెంట్ ఉంటది. పనిష్మెంట్ అనేది మళ్ళీ ఇక వాళ్ళను రిమూవ్ చేయాలని ఇంకోటి కాదు కదా. వాళ్ళకు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఎక్కడ ఎలిజిబిలిటీ అయితే చేస్తారు. నిజంగా శిక్ష అంటే వాళ్ళు తప్పు ఎక్కువ చేస్తే సర్వీస్ రిమూవ్ అవుతారు. అవి అన్ని డిపార్ట్మెంటల్ ఇష్యూస్ కదా. అవి ముఖ్యమంత్రి గారు ఇంప్లూయెన్స్ చేసో లేకపోతే మంత్రులు ఇంప్లూయెన్స్ చేసేది ఉండదు కదా. ఒక అధికారి తప్పు చేసినప్పుడు ఆయనకి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనేది పాలన పరంగా పై అధికారులు ఉంటారు, వాళ్ళు వెరిఫై చేస్తారు, లీగల్గా ఏది చేయగలిగితే గది చేస్తారు. ఇప్పుడు ఈ అధికారుల అంతా కంట్రోల్ వచ్చినట్టేనా సార్? అంటే చాలా సందర్భాల్లో అధికారులు ఇంకా సహకరించట్లేదు, కేసీఆర్ కోవట్లు ఉన్నారు, అది దాన్ని విన్నాము. ఉంటే ఉన్నారు, ఉన్నోళ్ళ సంగతి మెల్లమెల్లగా టైం పడుతుంది కదా. ఇంత పెద్ద రాష్ట్రంలో వాళ్ళని మొత్తం స్టడీ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. టైం ప్రకారం వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఉంటే, తప్పులు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. గతంలో సెక్రటరియట్ ఎట్లుండేది, ప్రజలు ఇవాళ ఎట్లుంటున్నారు, రోజు ప్రజలకు అందుబాటులో మా మంత్రులు ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, సీఎం గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. మరి ఇక గతంలో 18 నెలలకు ఒకనాడు కూడా సీఎం గారు మంత్రులకు దొరకకపోయేది, ఎమ్మెల్యేలకు దొరకకపోయేది. ఇంత ఫరక్ ఉన్నాక కూడా మీరు నెగిటివ్ థింక్ ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థమైతలేదు. మీరు చూపించేటప్పుడు ట్రైలర్ ఏమో ఇంత అద్భుతంగా చూపించారు, సినిమా చూస్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఆ విషయంలో ఏమంటున్నా రాజు, డిసప్పాయింట్ అవుతుంది. 1 year అయింది, 6 నెలలు ఎన్నికలే పోయినాయి, ఎన్నికల పీరియడ్ పోయింది, అవన్నీ సెట్ చేయడానికి పోయింది. ఈ 6 నెలలే కదా ప్లానింగ్ చేసుకున్నాను. ఈ ప్లానింగ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇంకొక 1 year తర్వాత చూడు, ఈ రాష్ట్రంలో ఇంకా గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంటుంది. మహిళలకు 2500 పెన్షన్లు, 4000 బ్రహ్మాండంగా, రైతు భరోసా 15,000 రూపాయలు బ్రహ్మాండంగా అయితే. రైతు భరోసా 15,000 రూపాయలు రేపు సంక్రాంతికి, ఈ దసరా నుంచి ఇదే ముచ్చట మాట్లాడుతున్నాను. నువ్వు చూడు, సంక్రాంతికి వేస్తారు అంటే. మరి ఇప్పుడు వేస్తలేరు అనేది, నువ్వు ఒక కుటుంబం నడుపుతుంటే జేబులో ఎన్ని పైసలు ఉండేది కూడా చూసుకోవాలి కదా. వెనకకని సగం ఇల్లాన్ని ముందు డ్రగ్స్ కో లేకపోతే మందుకో వైన్ షాప్ కన్నా ఖర్చు పెడితే ఓకేనా? మేడం ఊరుకుంటుందా? అందుకనే ప్రభుత్వం నడిపేటప్పుడు ఖచ్చితంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఈ మంత్రి పదవులు అదేం సార్ ఎవరికి వచ్చేటట్లున్నాయి? మీ అన్నగారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్ తో పాటు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుంది. ఇవాళ ఇంకా 4 జిల్లాల ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాలకైతే ముందు ఫుల్ఫిల్ చేస్తారు. ఈ రంగారెడ్డిలో మాత్రం ఇక ఈ అర్బన్ ప్రాంతంలో గెలిచింది ఒక్కడు కదా, ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ 1 year కూడా ఇబ్రాహీంపట్నంలో సక్సెస్ఫుల్ గా అంటే అన్నగారు చేసింది కావచ్చు,
ఏమన్నా ఒక్క పని చెప్పగలుగుతారా? ఈ 1 yearలో ఇంత అప్పులున్నా కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అయినాక నీకు చెప్తున్నగా తుర్కయ్య అంజాల్లో మా భూములన్నీ అమ్ముకున్నారు, మాకు ₹1 ఇవ్వలేదని మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగితే ఎంబడే 100 కోట్లు ఇచ్చాడు. అవన్నీ ఇంకా నేను వర్క్ అయినాయి అంటలేను, అన్ని పేపర్ వర్క్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు రేపు 16 తారీఖు ఫైనల్ టెండర్స్ ఉన్నాయి. అంటే రేపు 16th టెండర్ వస్తాయి. మంత్ ఎండింగ్ లోపల December 31st లోపల వర్కులు చాలా అవుతాయి. 100 కోట్లు ఒక మున్సిపాలిటీకి తేవడం అంటే మాటలు కాదు కదా. అదేవిధంగా మేము గతంలో ఒక 500 కోట్లకు డిపిఆర్ చేయించినాం. సెంట్రల్ గవర్నమెంట్ లో డబ్బులు ఉన్నాయి. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి మాట్లాడాం, మీరు స్టేట్ గవర్నమెంట్ 20% పెట్టుకోవాలి, లోకల్ బాడీ 20%, 60% సెంట్రల్ గవర్నమెంట్ మేము ఫండ్స్ ఇస్తామంటే గతంలో ఉన్న మూర్ఖులు ప్రభుత్వంలో ఉండి ఒక లెటర్ ఇవ్వమంటే ఇవ్వలే. డబ్బులు ఎంకసిరిద్దరు లెటర్ ఇస్తే ఒక 300 కోట్లు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి, 20% 100 కోట్లు మేము మున్సిపాలిటీ నుంచి పెట్టుకుంటాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పినాం. గా పని అంటే అభివృద్ధికి అలాగిలో ఆ దోసుక తింటానికి కావాలన్నా నీకు ఇదే చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే నుంచి రోజు 24 గంటల రోజు 18 గంటలు ప్రజలతో కానీ అక్కడ సెక్రటరియట్లో పోయి మనకు ఫండ్స్ తేవడానికి కానీ ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు ఇప్పటికీ ఒక 300-400 కోట్లు శాంక్షన్లు ఇప్పించడం జరిగింది ఒక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి. ఇంకంతకంటే 1 yearలో 6 నెలల ఎలక్షన్లు పోయినా ఇంత డెవలప్మెంట్ నేను పూర్తిగా పని అయిందంటే శాంక్షన్స్ వచ్చినాయి. అవి ఇంప్లిమెంట్ అవ్వడం, వర్క్ కంప్లీట్ అవ్వడం ఇంకో 1-2 ఏళ్ళు పడుతుందిగా. లేకపోతే రాగానే ఇంకా పనులు కాలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పని చేస్తలేరు అంటే ఎట్లా అవుతుంది? సో ఇప్పుడు మీ R&B దానికి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో కేసీఆర్ గారు 7,000 కోట్లకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం వేరేళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదో సాక్ష్య ఆధారాలు కూడా చూపించారు అండ్ క్యాన్సిల్ కూడా చేస్తామన్నారు. మరి అదన్నా క్యాన్సిల్ చేస్తే ఇన్కమ్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. రాజు మంచి సబ్జెక్ట్ అడిగినాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఈ హైదరాబాద్ సిటీకి మణియారం లాంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ను 12,000 కోట్లతోటి కట్టడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. అలాంటి రోడ్ను ప్రతి సంవత్సరము ఎంత 4,000 కోట్లు రెవెన్యూ వస్తుండే టోల్. అట్లాంటిది 30 ఏళ్లకు 7 లక్షల రూపాయలకు 7 లక్షల కోట్లకు అమ్ముకున్నాడంటే నేను అదే చెప్తున్నా. 1 year ముందుకు అమ్ముకున్నాడు, అప్పులేమో ఎంత 4 ఏళ్ళు పెట్టేది. ఇది కూడా అదే విధంగా ఎంత అన్యాయం రాజు. ఇది 7,000 కోట్లకు రింగ్ రోడ్డును అమ్ముకున్నాడము. ఇయ్యాలనే 4,000 కోట్లు వస్తే 30 ఏళ్ల నాడు 30,000 కోట్లు వస్తుంది ఒక సంవత్సరానికి. అలాంటిది వీళ్ళు ఎంత ఘోరంగా అమ్ముకున్నారంటే దాన్ని ఇక అంటే ఏమంటారు చూడు, ఏమంటారు కట్టుకోళ్ళు గిట్ట కషాయాల్లో గొర్రెలను కోసినట్టు ఈ రాష్ట్రాన్ని కోసుకు తిన్నారు. ధనపాలెం బ్యాచ్ అంటారు, ధనపాలెం బ్యాచ్ అంటారు. అంతే కదా. ఎంత మీరు ఇట్లా ఒక్కొక్కటి ఏడ ముట్టుకుంటే అది మా కార్పొరేషన్ లో 4,500 కోట్లు అప్పు చేసి పెట్టాడు. ఇంకా మళ్ళీ మేము ఏమన్నా చేద్దామంటే అప్పులు తప్ప ఏమి లేవు. ఇట్లాంటి రోడ్లను ఇట్లా దోసుక తిన్నారు. ఎక్కడ అదే కాకుండా ధరణి విషయంలో ఎన్నడో ఒకనాడు ఆ పాపం వీళ్ళకు చుట్టుకోక తప్పదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ఉసురు కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. సొంత ల్యాండ్లు ఉన్నాడు, వ్యవసాయ రైతులు కూడా ధరణి అని తెచ్చి వాళ్ళ దగ్గర కూడా 1,000 కోట్లు దోసుకున్నారు. మీకు ఎగ్జాంపుల్ గా అమయ్ కుమారే చూశారు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే ఒక పనిష్మెంట్ గా వచ్చిన ఆఫీసర్ ను 5 ఏళ్ళు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పెట్టిరంటే ఎంత దోషి పెడితే ఆయన నాడ పెట్టినరో మీరు అర్థం చేసుకోండి. దానికి నిదర్శనమే ఇప్పుడు ఆయన మీద కేసులు. ఇట్లా ఏది ముట్టుకుంటే అది ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి. ఇంకొక 2-3 ఏళ్ల కల్లా వాళ్ళ పరిస్థితి ఏందో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం
ఇడిచిపెట్టి పారిపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబం. అండ్ ఈసారి బాంబులు వేరే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ అరెస్ట్, కేసీఆర్ అరెస్ట్, ఎప్పటి నుంచో ఇట్లా చెప్పుకుంటూ వస్తుండ్రు సంవత్సరం నుంచి. ఇప్పుడు అరెస్ట్ అని మేము ఎందుకు చెప్తాం? వాళ్ళు చేసిన తప్పులు బయట పెడతాం, చట్టం పని చేసుకోబోతుంది. అరెస్ట్ చేస్తారా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, లేకపోతే వాళ్ళ మీద వదిలిపెడతారా, లేకపోతే మొన్న కేసీఆర్ బిడ్డను కవితను గిట్ట ఎంపీ ఓట్లన్నీ వాళ్ళకి ఏపిస్తామని కమిట్మెంట్ తోటి జైళ్ళ కింద తీసుకొచ్చినట్టు మళ్ళీ తెచ్చుకుంటారా తెలియదు మాకు. కానీ రేపు మళ్ళీ రాష్ట్రంలో కూడా వీళ్ళను కేసులు అయితే ఇక మీరు మొత్తం బీజేపీకి అప్పచెప్పండి, మన ఇద్దరం ఒకటే, ఇక మీ మీద కేసులు ఏముండాయని ఆపితే చెప్పలేము. అరెస్ట్ మాత్రం మేబీ వాళ్ళతో దోషం కాకపోతే మేము అరెస్ట్ అనేది మేము కాదు, వాళ్ళు చేసిన తప్పులు ముంగట పెడదాం. అది అరెస్ట్ చేస్తారా, వాళ్ళ పార్టీ బెనిఫిట్ కొరకు వీళ్ళని గాలికి వదిలి పెడతారా తెలియదు. ఓకే, మీ కార్పొరేషన్ చైర్మన్ సెట్ అయిందా? కార్పొరేషన్ చైర్మన్ మంత్రి మీరే అన్నారు కదా, అంతా దోచుకోపోయినారు, ఇక్కడ చూసి ఒక్క రూపాయి కూడా లేదు ఖజానాలో, అది 4,500 కోట్లు అప్పు చేశారు ఒక్క కార్పొరేషన్ మీద. ఇంకా నేను వేరే దాని గురించి అన్నిట్లకి ఇదే పరిస్థితి ఉంది. 4,500 కోట్లలో ఇప్పుడు మేము ఈ 1 year లో దాదాపు 1000 కోట్లు రీపేమెంట్ అయ్యింది. మాకు R&B విషయంలో కూడా మా వెంకటరెడ్డి గారు మంత్రిగా ఎక్కడ యాక్సిడెంట్లు అయినా అవి ఎట్లా కంట్రోల్ చేయాలి, మనం ఎక్కడ పార్ట్ హోల్స్ ఉంటే చిన్న అంటే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ మందికి బెనిఫిట్ ఏడైతుంది, ఈ రకమైన డిస్కషన్ బాగా చేస్తా ఉన్నాం మేము. అంటే తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ మనం ఇబ్బందులు తగ్గియడానికి అలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మాకు ఆఫీసర్లు ఉన్నారు, పనిచేసే ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇంకొక 2-3 నెలల్లో ఎక్కడ ఒక ఓల్ లేకుండా R&B రోడ్లు ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే అండి, అండ్ చూద్దాం. మీరు అన్నట్టు చాలా అంటే ఇంకొక 6 నెలల్లో సెట్ అవుతుంది అన్నారు, అప్పటి వరకన్నా సెట్ అవుతుందా లేదా, అండ్ మరి తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు అనేది ఈసారి నేను వీడియోతో సహా వస్తాను సార్. రైట్, వీడియోతో సహా వచ్చినాక అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.